హాయ్ అందరికి. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో ఒకటి చూసిన, ఏంటంటే దోశ ఇన్స్టెంట్ ఎట్లా చేయాలి అంటే నైట్ మొత్తం బియ్యం నానబెట్టకుండా, లేకుంటే మళ్ళీ నైట్ అంతా మినపప్పు నానబెట్టి చేయాల్సి వస్తుంది మనం దోశ చేయాలంటే. అదే మనకి ఇప్పుడు కావాలంటే దోశ ఎట్లా చేయాలో చూస్తున్నా. అంటే అది చూస్తే ఇప్పుడు ప్రాసెస్ పెడితే ఒకసారి చూడండి మీరు. అయితే పొటాటో ఆర్డర్ పెట్టేసిన, మళ్ళీ ఇలా బియ్యం నానబెట్టేసిన, ఇక వేడి నీళ్ళు పెడుతున్నా. ఇక పెడదాం మళ్ళీ పొటాటో స్టవ్ పైన పెట్టేసిన, ఉడుకుతుంది. ఇక అప్పటిదాకా బియ్యం అయితే నానబెట్టినా, చూద్దాం. ఇక మిక్సీ బౌల్లో బియ్యం పెట్టేసినాం, ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. దాని తర్వాత ఇక ఆలుగడ్డ వేస్తాం. ఇక బియ్యం పిండి అయితే పట్టేసినాం, ఇక ఆలుగడ్డ వేస్తున్నాం. ఆలుగడ్డ వేసిన తర్వాత ఇక దానికోసం విడిచిపెట్టి, దాని తర్వాత మళ్ళీ ఇక దోశ స్టార్ట్ చేద్దాం. ఇక గైస్ అయితే దోశలు అయితే అయినాయి, కానీ ఇక టేస్ట్ చూద్దాం ఎట్లుందో. టేస్ట్ చూస్తున్నా, ఫస్ట్ బైట్. క్రిస్పీగా ఉంది గైస్. కాకుండా కొద్దిసేపు ఇడ్సబెట్టేసిండే పిండి, నేను ఇడ్సబెట్టకుండా చేసేసిన, అంటే ఎమ్మంటే సడన్గా చేసేసిన. బాగుంది, మీ ఇంట్లో ట్రై చేయొచ్చు, బాగుంది.